రైతు సంక్షేమంపై చర్చకు సమయం వచ్చేసింది. తెలంగాణలో రైతులకు ఎవరు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించిన కేటీఆర్ టైం, డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని ప్రతి సవాల్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల సవాళ్లు, ప్రతి సవాళ్ల వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా నెలకొంది. రేవంత్ ఢిల్లీ టూర్లో ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్తారా? ఆయన వెళ్లే ప్రయత్నం చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా లేక అడ్డుకుంటారా? సవాళ్ల పర్వంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? డేట్ 8 మంగళవారం, టైం ఉదయం 11 గంటలు, ప్లేస్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్. ఇష్యూ రైతు సంక్షేమం. వీటి చుట్టే ఛాలెంజ్లు, ప్రతి సవాళ్లతో హీటెక్కాయి తెలంగాణ పాలిటిక్స్. రైతు సంక్షేమం సెంట్రిక్ గా కాంగ్రెస్, బీఆర్ఎస్ చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసురుకున్నాయి. మరి సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్నారు. కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్తారా? వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకుంటారా లేక హౌస్ అరెస్ట్ చేస్తారా అనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కాళేశ్వరం, బనకచెర్లపై తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య ఓ రేంజ్లో వార్ నడిచింది. ఆ తర్వాత రైతు సంక్షేమం అంశంపై ఛాలెంజ్ల పర్వం నడిచింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా ఆజ్యం పోస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు మంగళవారం 11 గంటలకు వస్తే తేల్చుకుందామని సవాల్ విసిరారు. రైతు సంక్షేమంపై కాంగ్రెస్ సర్కారు చేసినంత అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ చేయలేదని, దీనిపై పీఎం మోదీ, మాజీ సీఎం కేసీఆర్తో ఎక్కడైనా చర్చకు రెడీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీసుకుని 72 గంటల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం అనేశారు. అంతేకాదు, 8వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. ఇలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు? ఈయనకి ఏంటంటే అలవాటు, బురద చల్తాడు, అవతల పడతాడు, ఇట్లా చల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు. ఆయననే చెప్పింది నిన్న, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా. నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన. 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్. రా, నీకు కృతి చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు. అంతా ఓకే. డేట్, టైం, ప్లేస్ ఫిక్స్ అయింది. మరి కేటీఆర్ ఏం చేయబోతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీ. కేటీఆర్ ప్రెస్ క్లబ్ కి వెళ్లి సవాల్పై స్పందిస్తారా లేక ఆయన వెళ్లకుండానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారా? ప్రెస్ క్లబ్ కు రానియకుండా అడ్డుకుంటారా? ఏం జరుగుతుందనేదే ఇప్పుడు అంతటా ఆసక్తి రేపుతున్న అంశం.